వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఏదో జరుగుతుంది అని అనిపించడం లేదు, ఏదో తయారు చేస్తున్నారు అనిపిస్తుంది. జైసల్మేర్లో సైరన్ టెస్టింగ్, జోధాపూర్, శ్రీనగర్, అదంపూర్ ఎయిర్పోర్ట్ మూసివేత, వరుస మీటింగ్స్. ఇది రొటీన్ కాదు, ఇవి ముందస్తు ఏర్పాట్లు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ అలర్ట్స్ బయటకు వచ్చాయి. డ్రోన్ దాడులు, ఐఈడీలు, దేవాలయాలపై టార్గెటింగ్. ఒక లష్కర్ మాడ్యూల్ అరెస్ట్, బంగ్లాదేశ్ రూట్, పాత నెట్వర్క్స్, మళ్ళీ అదే పేర్లు. ఇది కొత్త కథ కాదు, ఇది పాత స్క్రిప్టే మళ్ళీ ప్లే అవుతుంది. కానీ అసలు కథ సరిహద్దు ఆవల ఉంది. లోపలే ఒత్తిడి పెరిగింది. షియా సున్నీ విభేదాలు బయటపడ్డాయి. ప్రొటెస్ట్లు, కంట్రోల్, అసంతృప్తి. లోపలే అగ్ని ఉంది, అది బయటకు రావాల్సిన అవసరం ఉంది. లోపల సమస్యలు దాచుకోవడానికి బయట శత్రువును తయారు చేయడం ఇది కొత్త వ్యూహం కాదు. దృష్టి మళ్లించాలి, కథను తిప్పాలి. అప్పుడు సరిహద్దు మీద శబ్దం పెరుగుతుంది. ఉగ్రవాదులు అనుకోకుండా జరుగుతాయి అనుకుంటే పొరపాటే. ఉగ్రదాడులు అనుకోకుండా జరుగుతున్నాయా అని ఆలోచించాలి. ప్రశ్న మారుతుంది. లోపల ఏమవుతుంది నుంచి ఎవరు దాడి చేశారు వరకు. ఇదే అసలు మలుపు. ఇంకో లేయర్ గురించి చెప్పనా? ప్రపంచం కూడా క్లీన్గా లేదు. వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతుంది. అమెరికా అక్కడ బిజీగా ఉంది. యూరప్ పూర్తిగా తోడు లేదు. అలయన్స్లో కదులుతున్నాయి. అందరూ ఒకే లైన్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా రెండు పాత్రలు పోషించగలరు. బయట మధ్యవర్తి, లోపల సహాయకుడు. మాటల్లో శాంతి, లోపల సరఫరా. దీన్నే డబల్ గేమ్ అంటారు. అదే సమయంలో మన దగ్గర అలర్ట్ పెరిగింది. బార్డర్ టెన్షన్ పెరిగింది. రన్వేస్ ఖాళీగా ఉన్నాయి. అది శాంతి కాదు, అది వేచి చూడడం అని అర్థం చేసుకోవాలి. ఇంకో పాయింట్ చెప్పనా? నీరు కూడా ఆయుధమే. ఒప్పందాలు హోల్డ్లో పెట్టడం, సరఫరాలు ఆపడం, ఇవి బాంబు లేకుండానే ఒత్తిడిని పెంచుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మొత్తం సెటప్లో ఒక్క సంఘటన చాలు. ఒక్క దాడి, ఒక్క పేలుడు. అది నిజమా లేదా అవసరమైన కథ? ఎప్పటికీ ఎవ్వరూ అడగరు. ఎందుకంటే కోపం ముందే రెడీగా ఉంటుంది, ప్రతీకారం ముందే సిద్ధంగా ఉంటుంది. ఇది యుద్ధంలా కనిపిస్తుంది, కానీ చాలాసార్లు యుద్ధం జరగదు. యుద్ధం జరిగేలా చేస్తారు. డాట్స్ అన్నీ ఉన్నాయి, లైన్ కూడా కనిపిస్తోంది. అర్థం చేసుకోవడం మాత్రమే మిగిలింది. ఈ నిమిషబ్దం ఖాళీ కాదు, ఇది ముందుగా రాసిన శబ్దం. సమస్య సరిహద్దు దగ్గర మొదలవ్వదు, కానీ కథ అక్కడే మొదలైనట్లు కనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా 1st తారీఖు వచ్చిందండి. జీతాలు కానీ, రెంట్ కానీ, ఇప్పుడు ఆర్ వాయిస్ని మీరే ఆదుకోవాలి. సో ప్లీజ్ మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం అందించండి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.